తో ప్రయాణించేలా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 187 అండర్ పాసులు, 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, ఆర్ఓబీలు, 20 పెద్ద వంతెనలు, 81 చిన్న వంతెనలు, 400 వరకు కల్వర్టులు నిర్మించాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం 6 చోట్ల విశ్రాంతి గదులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 1933.20 హెక్టార్ల భూమి సేకరణ ప్రక్రియ పూర్తయింది. గత టెండర్లలో ఉన్న 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి 5 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత చేపట్టాలనే నిబంధనను ఈ తాజా 6 వరుసల రహదారి బిడ్ ఆహ్వాన నోటీసు ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఎన్హెచ్ఏఐ 3 విశ్రాంత అధికారులతో కూడిన ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో విశ్రాంత ఐపీఎస్ అధికారి పర్వేజ్ హయాత్, విశ్రాంత ఇండియన్ ఆడిట్ అకౌంట్ సర్వీస్ అధికారి రాజ్వీర్ సింగ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సీఎండీ అరుణ్ కుమార్ ఉన్నారు. ఈ కమిటీ పనుల నాణ్యత, పారదర్శకతను పర్యవేక్షించనుంది. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది ఏదైనా అపార్ట్మెంట్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ ఏదైనా ప్రమోషన్ కావాలి అని అనుకున్నా కానీ, మీ పాత ఫ్లాట్ని కూడా అమ్మాలి అనుకున్నా కానీ మేము అతి తక్కువ ఛార్జీలు ప్రమోషన్ అయితే చేస్తామండి. మా ఇన్స్టా పేజ్, యూట్యూబ్, ఫేస్బుక్ 3 పేజీల్లో కూడా మేము చేస్తూ ఉంటాం. ఇలాంటి మంచి న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్